అసైన్ భూముల ఫ్రీ హోల్డ్ పై కీలక నిర్ణయాలు. ఆంధ్రప్రదేశ్ భూ పరిపాలన సంస్కరణలపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయ్యింది. ఈ సమావేశానికి రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధ్యక్షత వహించగా మంత్రులు పయ్యావుల కేశవ్, పి నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, ఎన్ఎండి ఫారూక్, టీజే భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అనగాని మాట్లాడుతూ ఫ్రీ హోల్డ్ భూముల అంశాన్ని పేదలకు న్యాయం జరిగేలా పరిష్కరించనున్నట్లు ఆయన తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో సుమారు 3 లక్షల ఎకరాలు నిబంధనలకు విరుద్ధంగా ఫ్రీ హోల్డ్ చేసినట్లు ఆరోపించారు. వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉందని సీఎం చంద్రబాబుతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఫ్రీ హోల్డ్ భూములను 10 కేటగిరీలుగా విభజించగా 8 కేటగిరీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. చట్టవిరుద్ధంగా పేదల భూములను ఫ్రీ హోల్డ్ చేసినా వాటిని తిరిగి లాక్కోవడం ఉండదని భరోసా ఇచ్చారు. మళ్లీ అదే భూములను వారికి అసైన్ చేసి 20 ఏళ్ల తర్వాత ఫ్రీ హోల్డ్ చేయనున్నట్లు ఆయన చెప్పారు. 22A నుండి భూముల తొలగింపు, నాలా చట్టం రద్దు, సాదా బైనామాలపై కూడా ఉపసంఘం చర్చించింది. సాదా బైనామాల రికార్డును మార్చుకునేందుకు గడువును 2027 వరకు పొడిగించినట్లు ఆయన తెలిపారు. నాలాల రద్దును సీఎం చంద్రబాబు ప్రకటించినట్టు ఆమోదించినట్లు తెలిపారు. అయితే వర్షాలు, వరదల సమయంలో కట్టడాలు మునిగిపోకుండా జాగ్రత్తలు తీసుకునేలా నిబంధనలు రూపొందించినట్లు పేర్కొన్నారు. మరో విడత సమావేశంలో భూ పరిపాలనపై మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు మంత్రి అనగాని వెల్లడించారు.